నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ డిబేట్. దిస్ ఇస్ యామిని. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో జంపింగ్ జిలానీలు సిద్ధమవుతున్నారా? ఇప్పటి వరకు భేటీలకే పరిమితమైన విపక్ష ఎమ్మెల్యేలు ఎంపీలు అధికార పక్షంలోకి జాయిన్ అయిపోతున్నారా? పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ తో మొదలైందా ఈ వలసల ప్రక్రియ కొనసాగుతుందా? ఇదే క్రమంలోనే నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయా? జనాన్ని ఆకట్టుకునే క్రమంలోనే అడ్డగోలుగా మాట్లాడిస్తున్నారా? మాజీ సీఎం కేసీఆర్ గురించి సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు ఆయన అప్పట్లో చేస్తే, రేవంత్ రెడ్డి గురించి మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యల్లో ఆంతర్యం ఏంటి? బాల్కా సుమన్ కు కాంగ్రెస్ శ్రేణుల కౌంటర్ పరిధి దాటిందా? ఇదే వాటి క్వశ్చన్ అవర్ డిబేట్. సో డిబేట్ లో పాల్గొనడానికి మనకి ప్రస్తుతం అనలిస్ట్ శేషు గారు, అదేవిధంగా జర్నలిస్ట్ అధ్యయన వేదిక వేణు గారు అవైలబుల్ ఉన్నారు. మరి కాసేపట్లో రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నేత జాయిన్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అండి శేషు గారు, వేణు గారు. నమస్తే అండి. నమస్తే. చూసారా బాల్కా సుమన్ వ్యాఖ్యల్ని? ఆ వీడియో చూసారా? ఒకసారి ప్లే చేయమంటారా? మళ్ళీ ఒకసారి చూస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వేణు గారి దగ్గరికి వెళ్దాం. వేణు గారు, బాల్కా సుమన్ వీడియో చూసారా? ఆయన వ్యాఖ్యలు చూసారా రేవంత్ రెడ్డి మీద? చూసాం, విన్నాము. కొంత అసభ్యకరంగా ఉన్నాయి వ్యాఖ్యలు. వాస్తవానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఆ విధంగా అసభ్యకరంగా వ్యవహరించకూడదు. ఎవరైనా సరే ఒక ఎంపీగా పనిచేసి ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఏదో వాళ్ళు ఒక అధికారం కోల్పోయి ఒక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది. కానీ దీన్ని ఎవరు ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా సమర్థించరు. మరి ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ గురి కావాల్సిన అవసరం లేదు. అంటే అనుకోవచ్చా ఇంతకాలం భేటీలకే పరిమితమైంది వేణు గారు? అంటే ఎందుకు ఇంత తీవ్ర స్థాయికి చేరింది అంటే ఇంతవరకు భేటీలకే పరిమితమయ్యారు. అయితే వలసలు కూడా వచ్చేసాయి కదా. ఇప్పుడు కేవలం భేటీలు అనుకున్నారు, ఇప్పుడు వలసలు మొదలైపోయాయి. మనం చూసాం పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ ఢిల్లీ వెళ్ళి మరి అక్కడ రేవంత్ రెడ్డితో పాటు అక్కడ పార్టీలో జాయిన్ అయిపోయారు. ఏఐసిసి జనరల్ సెక్రటరీ వేణుగోపాలే ఆయనకి స్వయంగా కండువా కప్పి ఆహ్వానించేశారు. మరి ఇలాంటివన్నీ కూడా ట్రిగరింగ్ పాయింట్స్ అనుకోవచ్చా? అందుకే బీఆర్ఎస్ వాళ్ళు ఎస్పెషల్లీ ఇప్పుడు బాల్కా సుమన్ వ్యాఖ్యలను అలాగే పరిగణించవచ్చా? నేను ఏమన్నంటే బాల్కా సుమన్ వ్యాఖ్యలే కాదు, బాల్కా సుమన్ మరి ఆయన అంటే విపరీతమైన ధోరణితో వ్యవహరించారు. అది ఇంకొకటి, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత 2 నెలలకే ఎందుకు ఇంత విపరీతమైన ధోరణికి వ్యవహరిస్తున్నది అర్థం కావట్లేదు. జనరల్గా నేను ఏమంటే ప్రభుత్వం పైన విమర్శలు చేయొచ్చు, ప్రభుత్వాన్ని 2 నెలలకే ఈ 2 నెలలకి అనేక అంటే పుస్తకాలు కూడా వాళ్ళ మీద పుస్తకాలు కూడా వేశారు 2 నెలలకి. అసలు ఇది ఎట్లా సాధ్యము? ఇప్పుడు వాళ్ళే అధికారంలోకి వచ్చినాక మాకు 100 రోజులు అవకాశం ఇవ్వండి, 100 రోజులు అవకాశం ఇస్తే ఆ 6 గ్యారెంటీ స్కీమ్స్ అమలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం, 100% చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళే ఒక టైం బౌండ్ పెట్టుకున్నారు. సో ఆ టైం బౌండ్ పూర్తి కాకముందే అనవసరమైన వ్యాఖ్యలు చేయడం, విచ్చలవిడిగా మాట్లాడడం ఇదైతే మంచి ధోరణి కాదు బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాలి. వాళ్ళేమో మీకేమో 5వ 10వ సీట్లు రాలే, మీకు కూడా ఒక 39 సీట్లు వచ్చినాయి. 39 సీట్లు అంటే మీకు కూడా ఒక అవకాశం ఇచ్చారు. కానీ కేటీఆర్ కూడా వేణుగారు కేటీఆర్ కూడా ఒక సందర్భంలో అదే అన్నారు, మేమేం తక్కువ ఏమి రాలేదు, కావాలనుకుంటే ఇంకొంచెం ఒక 10 సీట్లు వచ్చి హంక్ కూడా వచ్చేది, మేమే గవర్నమెంట్ ఫామ్ చేసామన్న రీతిలో ఆయన మాట్లాడారు. సో ఇప్పుడు వీళ్ళందరూ అటు వెళ్తుంటే ఏమన్నా బాధగా అనిపిస్తుందా వీళ్ళకి? ఇప్పుడు వాళ్ళకి ఏమైనా బాధ ఉండొచ్చు, కానీ ప్రజల తీర్పును ఎవరైనా గౌరవించాలి. ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక కన్స్ట్రక్టివ్గా విమర్శలు చేయాలి. కానీ మీరు 2 నెలలు పూర్తి కాకముందే ఏదో ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయింది ప్రభుత్వం, అప్పుడే 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, ఇక లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ఇయర్ అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అది ప్రజల్లో ఏమనుకుంటున్నారు తెలుసా? వాళ్ళకి అర్థమవుతుందో లేదో, మరి వారికి ఎవరిస్తున్నారో సలహాలు సూచనలు ఆ బీఆర్ఎస్ పార్టీకి ఎవరిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. వారి అహంకారం ఇంకా దిగలేదు, అహంకార ధోరణి ఇంకా వ్యవహరిస్తున్నారు అనే విధంగా ప్రజలు ఇంకా భావిస్తున్నారు. సో కాబట్టి అధికారం కోల్పోయిన తర్వాత కనీసం మీరు ఒక 6 నెలలు కొంత సైలెంట్గా ఉండండి. చిన్న అంశాలు ఏమైనా ప్రశ్నించండి.
మీకు లోక్సభ ఎన్నికలు ఉంటే ఖచ్చితంగా మరి అసెంబ్లీలో మేము ఓడిపోయాము, లోక్సభ ఎన్నికలకు అవకాశం ఇవ్వండి అని ప్రజలను అడగండి తప్ప మీరు విపరీత ధోరణితో మాట్లాడ ఏంది, ఆ బాగా సుమన్ చేసిన వ్యాఖ్యలేంది, మాటలేంది, ఆ వ్యవహారశీలేంది, అది ఎట్లా చూడాలి ప్రజలు? అంటే చెప్పుల్ని చూపించుకుంటున్నారు ఏమాత్రం అంటే ఇన్ని సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వేణుగారు మీరు అధ్యాయ వేదికలో ఉన్నారు, ఇన్ని సంవత్సరాల జర్నలిజంలో ఇలాంటి ఎప్పుడైనా చూసారా మీరు? ఇంత తీవ్రంగా చేసుకుంటూ ఉంటారు, చాలా సందర్భాల్లో చూసాం, కానీ ఇంత తీవ్రంగా చెప్పులు చూపించుకునేంత రీతిలో ఇప్పుడు నేనేమంటాను, ఇప్పుడు మేము కూడా ఇప్పుడు చెప్పులు చూయించుకోవడం అంటే బాలక సుమన్ చెప్పులు చూయించింది ఎవరికో కాదు, కేసీఆర్ గారికి చెప్పులు చూయించడం నేను భావిస్తున్నాను. ఎందుకు భావిస్తున్నానంటే ఆయన మాజీ ముఖ్యమంత్రిని రండలు అంటారా అని ఆయన వ్యాఖ్యలు చేసి ఆ విధంగా మాట్లాడారు. కానీ రండా అనే పదాన్ని ఈ రాజకీయాలకు ఇంట్రడ్యూస్ చేసింది, రాజకీయ విమర్శలకు ఇంట్రడ్యూస్ చేసింది కేసీఆర్ గారు. కిషన్ రెడ్డి గారిని ఏమన్నారండి గతంలో? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ఒక రండ కేంద్ర మంత్రి అని మాట్లాడాడు, ఒక గాడిద అని మాట్లాడాడు. ఎవరైనా ఇది బుద్ధున్న వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా ఇట్లా ఒక కేంద్ర మంత్రిని? సో నేనేమంటే రాజకీయాల్లోకి రండా అనే పదాన్ని ఇది సులభంగా వాడచ్చు అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసిందే కేసీఆర్ గారు. విషయాలు ఇవాళ మరి ఎవరిని చెప్పు చూపించినట్టు బాలక సుమన్ గారు? కేసీఆర్ గారికి ఆయన చెప్పు చూపించినట్టు, వేరే వాళ్ళకి ఎవరికి గారు చెప్పు చూపించింది? కేసీఆర్ వారి కుటుంబానికి బాలక సుమన్ చెప్పు చూపించని చెప్పి భావించాలి మనం. ఏం చెప్పు చూపించడం పెద్ద అది శోక ఏమైనా? ఇప్పుడు చాలామంది చెప్పులు చూపిస్తారు, కేసీఆర్ కుటుంబానికి చెప్పులు చూపిస్తారు, తట్టుకుంటారా? అది ఆ సంస్కృతిని బాలక సుమన్ ప్రవేశపెట్టాడా? అంటే కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్లో ఉన్న సభ్యులందరినీ చెప్పులు చూపించమని చెప్పి ఈ సంస్కృతిని చూపించాడా? అంటే బాల్కా సుమన్ మాత్రమే కాదండి, బీఆర్ఎస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఈ రోజు జరిగినటువంటి ఒక సమావేశంలో ఆయన కూడా నన్ను టచ్ చేస్తారా అంటే నన్ను నా పార్టీని టచ్ చేయగల గట్స్ మీకు ఉన్నాయా అని చెప్పి వ్యాఖ్యానిస్తున్నారు. సో ఇలాంటి వ్యాఖ్యలే అంటే పార్టీ అధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు చేయరంటారా? ఎవరు నాకు ఇంట్లో ఎవరైనా మీ బీఆర్ఎస్ మిత్రులు ఉన్నారో తెలియదు, కానీ కాంగ్రెస్ ఎవరైనా ఉన్నారా ఇంకా ఇతర పార్టీలో తెలియదు. జాయిన్ అవుతారండి, బీఆర్ఎస్ నుంచి నేత జాయిన్ అవుతారు. కేసీఆర్ని కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరైనా టచ్ చేయరు, ఎవరు ఏమైనా టచ్ చేయరు. కానీ ప్రజలే టచ్ చేస్తారు, ఎవరిని టచ్ చేసినా ప్రజలే తీర్పిస్తారు. ప్రజలే వారు ఎవరైనా తీర్పు చేయాల్సింది ప్రజలే, కానీ ఎవరిని టచ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు టచ్ చేయరు. ఇందులో ఏమనుకుంటున్నారు, అందరూ ఏమనుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని టచ్ చేస్తారా అంటే ఇప్పుడు ప్రజలంతా తీర్పిచ్చి మరి ఇంట్లో కూలబెట్టారు కదా, ప్రతిపక్ష నాయకునిగా ప్రతిపక్ష నాయకుని పరిమితం చేశారు కదా, మరి ఇదేమనాలే? ప్రజలు తలుచుకుంటే ఎవ్వరూ కాదు, ఎంత రాజులైనా వాళ్ళు దిగిపోవాల్సిందే. ఇది రాజులం మేమే ఉంటాం కంటిన్యూ అంటే కుదరదు. ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వాలు తెచ్చుకుంటారు. ఎవరే ముఖ్యంగా దీని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు మంచిగా పాలిస్తే మళ్ళీ 10 ఏళ్ళు ఉంటారు, లేకుంటే 5 ఏళ్ళకే దిగిపోతారు. ఏముంటుంది అట్లా? సో కాబట్టి ప్రజలకు మించిన న్యాయ నిర్ణేతలు ఎవరూ లేరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరిపైనైనా వ్యాఖ్యలు చేసేటప్పుడు కొంచెం ఆలోచించి వ్యాఖ్యలు చేయాలి. ఇవాళ మీరు అనుకుంటున్నారు వాళ్ళు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు వాళ్ళు ఉంటే వినాలేదు, సలహా ఇవ్వండి. బాలక సుమన్ ఆ విధంగా మాట్లాడడం వల్ల రేపు మొత్తం కేసీఆర్ కుటుంబానికి మొత్తం అదే పని చేస్తారు. లేరా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలు ఉంటారు, అందరు ఉంటారు, మాట్లాడే స్పోక్ పర్సన్స్ ఉంటారు, లీడర్లు ఉంటారు. ఆ సంస్కృతి మంచిది కాదు. సో కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు వచ్చింది, వాళ్ళకి అవకాశం ఒక 6 నెలలు ఇద్దాం. 6 నెలలు ఇచ్చిన అందరూ సివిల్ సొసైటీస్ ఉన్నాయి, ప్రశ్నిస్తారు. మీరు ఒక్కరేం లేరు ప్రతిపక్షంగా, మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రశ్నించలే, చాలామంది పౌర సమాజం అంతా ప్రశ్నిస్తేనే ఇలా మీరు దిగిపోయారు. పౌర సమాజం ఎఫెక్ట్తోనే ఈ ప్రభుత్వం పోయింది, గుర్తుపెట్టుకోండి. మేము పెట్టాం తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఒక 20-25 మీటింగ్లు పెట్టాం ప్రజా సమస్యల పైన, కానీ ఏనాడు ఇట్లా తీవ్రమైన వ్యాఖ్యలతో ఇట్లా భూత్ పదాలతో మాట్లాడలేదు. మేము ఇష్యూను ఆనాడు ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. సో మీరు కూడా ఒక కన్స్ట్రక్టివ్గా కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా వాళ్ళు ఇంప్లిమెంట్ ఏవైతే మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఒత్తిడి తీసుకురావాలి. కానీ సమయం ఇది కాదు. మీరు 6 నెలల తర్వాత ఆ పని చేయండి, అప్పుడు మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు. ఇప్పుడు ప్రజలంతా ఏమనుకుంటారు, మిమ్మల్ని అహంకారం ఏమంటున్నారు? ఇప్పుడంతా ప్రజలంతా అహంకారము అవినీతితోనే ఈ ప్రభుత్వం పోయిందని అంటున్నారు.
సో ఇది ఒక్కటే కాదు, గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీకి ఒక ప్రమాదం ఉన్నది. ఎందుకంటే చాలా అవినీతి చేసిరు, అవినీతి సొమ్ముతో విపరీతంగా డబ్బులు సంపాదించాలని ఒక ఒక విపరీతమైన ప్రచారం జరుగుతున్నది. రేపు ఒకవేళ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతిపక్ష ఆరోపణ చేసిన ఆరోపణలు ఏవైతే వీళ్ళు అవినీతి చేశారని చెప్పి ఇప్పటికే కాళేశ్వరము రకరకాల అవినీతి బయటకు వస్తున్నది. ఇది చిత్తశుద్ధితో బయటికి లేకపోతే ఖచ్చితంగా ఉద్యమాలు వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ చేసిన అవినీతిని బయటికి తీయకపోతే ప్రజలే పోరాటం చేస్తారు, గుర్తుపెట్టుకోండి. వేణుగారు అనలిస్ట్ శేషు గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం ఒకసారి. శేషు గారు నమస్తే అండి. నమస్కారం. శేషు గారు చూసారా, బాల్క సుమన్ వీడియో చూసే ఉంటారు. ఆయన అంత తీవ్ర పదజాలం వాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒక అనలిస్ట్ గా? ఇప్పుడు 18వ లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రంలో 2 కీలకమైన పరిణామాలని మనం అబ్జర్వ్ చేయాలి. ఒకటి, అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు శృతి మించుతున్నట్లుగా మనకు కనపడుతుంది. రెండోది, పార్టీ ఫిరాయింపులు మొదలైనట్లుగా కనపడుతుంది. ఈ 2 అంశాలను చూస్తే మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి అని అంటే, ఒక పొలిటికల్ అజెండాని రేపు రాబోయే లోక్సభ ఎన్నికలకు సెట్ చేస్తున్నట్లుగా మనకి కనపడుతుంది. అది ఏంటి అని అంటే, అధికార ప్రతిపక్షాల మధ్య పోటీ అనేటటువంటి ఒక పొలిటికల్ స్ట్రాటజీని సెట్ చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా రాజకీయ వ్యూహంతో ముందుకు వస్తుందా అనేటటువంటి ఒక అనుమానం. రెండోది, మొదటి పాయింట్ ఏంటి అని అంటే, రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శ సహజంగానే ఉంటాయి, కానీ ఆ విమర్శలు శృతి మించుతున్నట్లుగా మనకి కనపడుతున్నాయి. ఎప్పుడైనా విమర్శ మనకి ఎప్పుడైనా ప్రభుత్వ విధానపరమైనటువంటి నిర్ణయాలపైన జరిగితే అది సద్విమర్శ అవుతుంది, అందరూ ఆహ్వానిస్తారు, అది రాష్ట్రానికి మంచిది, ప్రజలకు మంచిది. అట్లా కాకుండా విమర్శ వ్యక్తిగతమైనటువంటి విమర్శ అది రాష్ట్రానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు, ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక 2 పార్టీల సొంత వ్యవహారంగా కనపడుతుంది తప్ప ఇక్కడ ఒక ప్రజాస్వామ్యం ఉంది, దాన్ని బతికించాలా, ప్రజలు ఏవగించుకుంటారు అనేటటువంటి స్పృహ 2 పార్టీల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులకు లేనట్లుగానే మనకు కనపడుతుంది. ఎవరైనా ఒక ప్రతిపక్షము విమర్శ చేసేటప్పుడు ముఖ్యమంత్రి హోదాని చూసైనా ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇచ్చేటట్టుగా విమర్శ చేయాలి. రెండోది, ఒక కీలకమైన పదవి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి హుందాగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి రండా అనేటటువంటి పదమైన, ఇక్కడ బాల్క సుమన్ వాడినటువంటి చెప్పు దెగుద్ది అనేటటువంటి పదమైన, 2 కూడా చాలా అభ్యంతరకరమైనటువంటి పదాలు. అట్లాంటి విమర్శలు ఏ వైపు నుంచి వచ్చినా వాటిని ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉండదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. బహుశా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో చెప్పుకు చాలా ప్రాధాన్యత పెరిగినట్లుగా, ప్రాచుర్యం పెరిగినట్లుగా అనిపిస్తుంది. అక్కడ ప్యాకేజీ స్టార్ అంటే చెప్పు తెగుద్ది అని పవన్ కళ్యాణ్ చెప్పు తీశారు. ఇక్కడ మా కేసీఆర్ ని విమర్శిస్తే చెప్పు తెగుద్ది అనేటటువంటి విమర్శని బాల్క సుమన్ చేసినట్లుగా ఉంది. బాల్క సుమన్ ఒక యూత్ లీడరు, పార్లమెంట్ లో 5 సంవత్సరాలు పనిచేసినటువంటి యూత్ లీడరు, అదేవిధంగా శాసనసభలో 5 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని విమర్శ చేయాలనుకున్నప్పుడు ఆ విధానం ఎక్కడ ఏ సందర్భంలో ఏ విధంగా విమర్శ చేయాలో ఆ లిమిటేషన్స్ లో విమర్శ చేస్తుంటే టోటల్ గా ఫ్రస్ట్రేషన్ లో ఉండడం వల్ల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చా? టోటల్ గా ఫ్రస్ట్రేషన్ లో ఉండడం వల్ల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ కనిపిస్తోంది క్లియర్ గా, అంతకు ముందు వరకు రేవంత్ రెడ్డితో కేవలం భేటీలకు మాత్రమే పరిమితమైన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు జంపింగ్ లకు కూడా పాల్పడుతున్నారు. మనం చూసాం ఇప్పుడు ఎంపీ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ ఆయన జాయిన్ అయిపోయారు. ఢిల్లీ వెళ్ళి మరి 2 ప్రశ్నలకు ఆన్సర్ చెప్తాను. ఒకటి ఫ్రస్ట్రేషన్ కంటే అవకాశవాద రాజకీయం బాగా తిట్టడం వల్ల మాకు అధినాయకుల వద్ద ప్రాచుర్యం పెరుగుతుంది, అవకాశాలు వస్తాయనేటటువంటి సందర్భాన్ని ఉపయోగించుకోవాలనేటటువంటి తిట్లు మనకి రాజకీయాల్లో మనకు కనపడుతుంది. అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి వాళ్ళకి మన తెలంగాణ రాష్ట్రంలో బాగా ప్రాచుర్యం ఉన్నది కాబట్టి తిట్ల దండకాన్ని, తిట్ల పురాణాన్ని నమ్ముకున్నటువంటి నాయకుల్ని మనం చూస్తున్నాం. మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో 3 అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తారు. ఒకటి కేసీఆర్ చేస్తారు, రెండోది రేవంత్ రెడ్డి చేస్తారు, 3 బండి సంజయ్ చేస్తారు.
ముగ్గురు కూడా పాపులారిటీ ఉంది. ఈ పాపులారిటీ ఎట్లా వచ్చింది అంటే అగ్రెసివ్ పాలిటిక్స్, తిట్ల రాజకీయంతో వచ్చినట్లుగా చాలా మంది అభిప్రాయం ఇది. రెండోది జంపింగ్ జపాంగులు స్టార్ట్ అయ్యాయి, ఈ పార్టీ ఫిరాయింపులు ప్రారంభమయ్యాయి. దీంట్లో ప్రధానంగా మొదటి వికెట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పడిపోయింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కానీ పార్టీ మారిండు. పార్టీ మారటానికి ప్రధాన కారణం ఒక విషయాన్ని మనం గమనించాలి. పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో, లోక్సభ నియోజకవర్గ పరిధిలో 7కు 7 శాసనసభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గము కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం చేస్తుంది. కాబట్టి మళ్ళా బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తే గెలవను అనేటటువంటి ఉద్దేశంతో వెంకటేష్ నేత కానీ పార్టీ మారినట్లుగా మనం చూడాల్సినటువంటి అంశం ఉంది. యామిని గారు 3 కీలకమైన అంశాలు చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. 2018 ముందస్తు తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగేటప్పుడు జరిగిన 3 పరిణామాలు చెప్తాను. ఒకటి, ఇదే వెంకటేష్ నేత కానీ చెన్నూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. 5 నెలలు తిరగకుండానే లోక్సభ ఎన్నికలు వస్తే పార్టీ మారి బీఆర్ఎస్ లోకి వెళ్ళి పెద్దపల్లి లోక్సభ స్థానం నుండి గెలిచిండు. దిస్ ఈస్ పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, నామా నాగేశ్వరరావు ముందస్తు శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం శాసనసభ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా శాసనసభ సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయి బీఆర్ఎస్ లోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఖమ్మం లోక్సభ నుండి గెలిచాడు. ఇదే సోయం బాపురావు బోధ్ శాసనసభ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి పార్టీ మారి లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్సభ సభ్యుడిగా గెలిచారు. మళ్ళా ఇప్పుడు అదే పరిణామాలు జరుగుతున్నాయి. మీరు చూడండి, ఇప్పుడు మారినటువంటి వెంకటేష్ నేత కానీ అయినా ఇప్పుడు వరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి టచ్ లోకి పోయిన 6 కూడా, భద్రాచలం నియోజకవర్గం నుంచి గెలిచిన తెల్ల వెంకట్రావు అయినా, మెదక్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 3 శాసనసభ్యులైనా, చేవెళ్ల లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 2 శాసనసభ్యులైనా కాంగ్రెస్ పార్టీని గెలవటంలో ఉన్న ఉద్దేశం ఏంటి అని అంటే, బీఆర్ఎస్ పార్టీకి 4 లోక్సభ స్థానాల్లో అవకాశం ఉంది గెలవటానికి. ఒకటి మల్కాజ్గిరి, రెండోది సికింద్రాబాద్, మూడోది చేవెళ్ల, 4వది మెదక్. ఈ 4 నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు బీఆర్ఎస్ కి అనుకూలం ఉంది. కాబట్టి ఈ 4గిట్లో ఓడగొడితే బీఆర్ఎస్ కి వచ్చేటటువంటి లోక్సభ స్థానాలు 0 అవుతాయి. కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఒక ఎత్తుగడ వేస్తుంది. 16కు 16 లోక్సభ ఎన్నికలు గెలిచేటటువంటి ఎత్తుగడల్లో భాగంగానే రేపొద్దున జరిగేటటువంటి రాజకీయ పరిణామాలు ఉంటాయి, ఫిరాయింపులు ఉంటాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. శేషు గారు, మనకి బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు జాయిన్ అవుతున్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. బాల్కా సుమన్, మీ పార్టీ నుంచి బాల్కా సుమన్ మాట్లాడిన వీడియో చూసారా మీరు? ఒక్కసారి ప్లే చేయండి. ప్లీజ్ వీడియో ప్లే చేయండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ గుప్పు మేస్త్రి గారు ఏం మాట్లాడాలి? సరే, కాలం కలిసి వచ్చి నీ అదృష్టమో మా తెలంగాణ ప్రజల దురదృష్టమో నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు. గతంలో చిల్లరగా లెక్క, పోటీగా లెక్క, ఆవారగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, నీ పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రంగాన్ని మాట్లాడుతున్నాడు. వీరు రంగాడు, హౌలి గారు, పాగల్ గారు, దేటి గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెత్తల కొడుకులు ఈ చెత్త ఒకడు బల్కసుమని ఇంతకుముందే చెప్పిన వాడు చెప్పు తీసుకొని చూపిస్తామన్నాడు. అరే నా కొడుక, మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం. నా కొడుక ఎవడనుకున్నావు? దొంగ నా కొడుక, చెప్పు తీసుకొని తంతావు నా కొడుక. నీకు తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా మందిని చంపినవు బిడ్డ. మేము దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరటం. నా కొడుక బల్కా సుమన్, ఇగో నువ్వు అనుకున్నావేమో నేను దళితుని కదా, నా మీద ఏం ఆరోపణ చేసినా కూడా ఎవరేమన్నారు అనుకుంటా ఉన్నావేమో. నా కొడుక రా చూసుకుందాం. నా కొడుక ఏడుకొస్తావు? అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా? రా కొడుక, మేము రేపు వస్తాం. మేము దళితులమే,
కొడక చెప్పు తీసుకొని మూతి పనులు వెళ్ళగొడతావు నా కొడక. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే నా కొడక ఏం లేదు. ఇంకా నువ్వు గతంలో అమ్మాయిలతో ఎక్కడ తిరిగినావు, ఏడ తిరిగినావు, అమ్మాయిలంతా కూడా ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెడతామని ప్లాన్ చేస్తే రామూర్తి గారు మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూశారు కదా, అంటే ఇంత తీవ్ర స్థాయిలో ఎందుకు వ్యాఖ్యానించాల్సి వచ్చింది బాల్క సుమన్? దీని వెనక రీజన్ ఏమై ఉండొచ్చు? చాలా మంది పెద్దలు ఉన్నారు. ఇంతకు ముందు కూడా ఈ తిట్ల దొండకం గురించి మాట్లాడాం, వేరే ఛానళ్లలో కూడా మాట్లాడినాం. కానీ ఇక్కడ ఒక్కటే, బాల్క సుమన్ గారు అన్న దాంట్లో ఏ మాత్రం తప్పు లేదండి. వారు ఆయన అన్న మాటలలో చాలా క్లియర్ గా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి ఒక తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక గొప్ప నాయకుని పట్టుకొని అలా మాట్లాడడం తప్పు అనేది చెప్పగానే ఆ విధంగా ఆయనకు వచ్చే తీరు చెప్పాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఈ రాష్ట్రానికి ఒక ఆదిగురువు లాంటోడు, ఈ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తి, ఈ ప్రజలకు ఒక దేవుడిగా కొలిసే ఒక కేసీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నీకు ముఖ్యమంత్రి ఉంటే ఉండొచ్చు, నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, కానీ నిన్ను తిట్టమని, నిన్ను తిడితేనే నువ్వు తిడితేనే నిన్నేదో ఫోకస్ చేస్తారనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి కేసీఆర్ గారి మీద అలా చేస్తే మేము అలాంటి అభిమానులు, మాలాంటి ఉద్యమకారులు, మేము కేసీఆర్ గారితో 24 సంవత్సరాలు నడుస్తున్న వాళ్ళం. మాకు వాస్తవానికి ఆయనకు చెప్పుతో కొట్టుడు కాదు, మాకు గనక తుపాకులు ఇస్తే కాల్చి చెప్తాం నా కొడుకులని. కేసీఆర్ గారిని ఈ తెలంగాణ ప్రాంతం ఉండడానికి, ఈ తెలంగాణ ప్రాంతం ఇలా తయారు కావడానికి కేసీఆర్ గారి నిదర్శనం. కేసీఆర్ గారు లేకుంటే వీళ్ళకు ముఖ్యమంత్రి పదవులు లేరు, వీళ్ళకు తెలంగాణ పిసిసి అధ్యక్షులు అనే పదవే లేదు. కాబట్టి కేసీఆర్ గారు ఒక ఈ రాష్ట్రానికి ఒక ఐకాన్ లాంటి వాడు. కాబట్టి ఆయనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఆయనకు మద్దతు పలికే అవకాశం ఉన్నది. కాబట్టి గతంలో కేసీఆర్ కూడా ఆ పదాల్ని వాడున్నారు కదండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విషయంలో. కేంద్రం అప్పుడు తెలంగాణ ఇక్కడ రెండు విషయాలండి. ఆయన రేవంత్ రెడ్డి మన కిషన్ రెడ్డి గారి మీద పడిందంటే ఒక ప్రాజెక్టు తేవడానికి చేత కాని వాళ్ళు ప్రాజెక్టు తేవగాడు. ఇక్కడ కృష్ణా రివర్ బోర్డు అనేది మేము అప్పచెప్పలేదండి. ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ గారు అప్పచెప్పకుండా మేము ఖచ్చితంగా అప్పచెప్పాం, అవసరమైతే మా ప్రభుత్వాన్ని కూలగొట్టండి అని చెప్పిన వాళ్ళు డిమాండ్ చేసినా గానీ మేము భయపడకుండా ఆ కృష్ణా బోర్డుని అప్పచెప్పలేదు. ఇప్పుడు ఈ మునగాడు ఇతను అప్పచెప్పిండు, దానికి సమాధానం చెప్పకుండా దొంగ తిరుగుడు మాటలు మాట్లాడేందుకు అని ఇప్పుడు ఆయన ఒక మాట్లాడు చారకొండ వెంకటేశ్వరుడు ఒక ఎదవ, వారికి నిజంగా బుద్ధి లేదు, ఇష్టం వచ్చినట్టు ఏం కొడక అని. బాల్క సుమన్ ఒక ఉద్యమకారుడు, ఒక తెలంగాణ పోరాటాన్ని నడిపించిన వ్యక్తి, ఒకసారి ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యేలు అయిండు, ఎంపీ అయిండు, తెలంగాణ ప్రాంతంలో ఒక ఐకాన్ గా నిలబడ్డ బాల్క సుమన్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లండి? మీకు అధికారం ఉన్నదని మీరు చెప్పులు తీసుకొని కొడక ఆయన కొడక అనలేదు. ఆయన తెలంగాణ ఒక జాతిపితగా ఎలుగొందిన కేసీఆర్ గారిని మాట్లాడితే చెప్పుతో కొట్టాలనిపిస్తుంది అని అన్నాడు, కానీ కొడతానని లేదు. మీరు ఒకసారి మళ్ళా మొత్తం లేదండి, కొట్టాలనిపిస్తుంది కానీ మాకు వ్యక్తిత్వం అడ్డొస్తున్నది అని చెప్పిండు చాలా క్లియర్ గా. మీరెందుకు అట్లా ఉనికి పడుతున్నారు? మీకు చేతగాక 420 అబద్ధాలను ఆడి మీరు అధికారంలోకి వచ్చారు, వాటిని అమలు చేయడం చేతగాక కేసీఆర్ గారి మీద ఆడిపోస్తూ వీటిని మభ్యపెట్టి వీటిని ఇంకా ముందుకు తీసుకుపోకుండా వీటిని అమలు చేయకుండా 6 గ్యారెంటీల వైపు ప్రజల మనసు పోకుండా ఒక తీవ్రమైన ఒక పదజాలంతో మీరు రామూర్తి గారు కేవలం అంటే బాల్క సుమన్ వ్యాఖ్యల వెనుక ఇంకా చాలా కనిపిస్తున్నాయండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర గుర్తును మార్చడం కావచ్చు, అంటే కొన్ని మార్పులు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించున్నారు. అండ్ తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మార్పులు చేస్తామని అంటున్నారు. ఇంకా రిజిస్ట్రేషన్ టైంలో వాహనాలకి మనం ఇచ్చినటువంటి టీజీ అనేది ఉండాలి, అసలు కేంద్రం ప్రతిపాదించింది అది. మీరు టీఎస్ గా పార్టీ నేమ్ కనిపించేలాగా మార్చుకున్నారు, ఇవన్నీ కూడా మిమ్మల్ని ట్రిగర్ చేశాయి అనుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం అయితేనే మీరు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ లేకుంటే తెలంగాణ స్టేట్ టీఎస్ అని ఉండే టీఎస్ రామూర్తి గారు బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు దీనికి రియాక్షన్ గా కౌంటర్స్ పడుతున్నాయి కాంగ్రెస్ నుంచి. ఈ వ్యాఖ్యలన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే జరుగుతున్నాయా?
దీని గురించి ఈరోజు డిబేట్లో డిస్కషన్స్. దీనికి సంబంధించి మనకి స్టూడియోలో అవైలబుల్ ఉన్నారు అనలిస్ట్ శేషు గారు, బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నేత రామ్మూర్తి గారు, అదేవిధంగా జర్నలిస్ట్ వేణు గారు అధ్యయన వేదిక నుంచి వాడు ఉన్నారు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మనం వేణుగారి దగ్గరికి వెళ్దాం. వేణుగారు నాది కంప్లీట్ చేయండి మేడం. ఓకేనండి, ఒకసారి వేణు గారు మాట్లాడే ముందు మాట్లాడండి. శేషయ్య గారి గురించి మాట్లాడే ముందు అసలు గొడవ ఎక్కడ వస్తుందండి? తెలంగాణ రాష్ట్రానికి బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణ వద్దని చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ వద్దని అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే అందులో ఉన్న ఒక సమైక్యవాది ఈ రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద మాట్లాడే అర్హత ఎక్కడ ఏ కోచాన లేదు. ఎందుకంటే ఆయన తెలంగాణ రాష్ట్రం రావడమే ఇష్టం లేని ఒక అది. మళ్ళీ దానికో తోడు ఇప్పుడు రేపు 12వ తారీఖు సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఆయన నోటుకు ఓటు కేసులో దొరికిన ఒక దొంగ ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కాబట్టి రేపు 12వ తారీఖు ఏదో ఒకటి అవుతుంది. ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా కూలిపోక తప్పదు. ఇది అర్థం కావటం లేదు కాంగ్రెస్ నాయకులకు. వాళ్ళు ఒక కక్షపూరితమైన ధోరణి అవలంబిస్తున్నారు. ఎంతమంది మా ఎమ్మెల్యేల మీద, మా మాజీ ఎమ్మెల్యేల మీద, మా కార్పొరేటర్ల మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి ఇప్పుడు బాల్క సుమన్ గారి మీద అంటే వాళ్ళు తిడితేనో ఏమి ఇబ్బంది లేదు. మేము మాత్రం ఒక ఉద్యమ నాయకుడిని తిట్టడానికి మేము రివర్స్ కౌంటర్ ఇస్తే మాత్రం మా మీద కేసులు పెడతారు. కాబట్టి కేసులకు భయపడేటోళ్ళము తెలంగాణ ఉద్యమకారులకు కాదు. మేము తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన వాళ్ళం. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళను, ఇక్కడ ఉన్న కొంతమంది కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది దొంగల్ని ఇక్కడ నుంచి తరమడానికి మాకేమి పెద్ద పనేమి కాదు. కేసీఆర్ గారు ఓకే వాళ్ళకు కూడా అన్నాడు, ఓకే పట్టండి వాళ్ళకు వాళ్ళే తీసుకుంటున్నారు, వాళ్ళ పని అయిపోతుంది, మీరేం బాధపడకండి, త్వరలోనే మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది అన్నారు. ఖచ్చితంగా మా ప్రభుత్వం ఎందుకు వస్తుంది అంటే మీరు చెప్పిన 420 అబద్ధాలు ఒక్కటి కూడా అమలు కావు. రామ్మూర్తి గారు 6 గ్యారెంటీలు ఒక్కటి. రామ్మూర్తి గారు అంటే ఇంతకు ముందు మీరు అన్నారు 12వ తారీఖు సుప్రీంకోర్టులో హీరింగ్ ఉంది, ఓటుకు నోటు కేసు అని చెప్పి. ఆ తర్వాత రేవంత్ రెడ్డి పని అయిపోయింది, ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సర్కార్ పని అయిపోయిందని ఇలాంటి వ్యాఖ్యలే కడియం శ్రీహరి కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా చేస్తున్నారు. అంటే అంత బలంగా నమ్ముతున్నారు కాబట్టి ఇప్పుడు మీ పార్టీ నుంచి వెళ్లి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు కాబట్టి మీకు అదే ట్రిగరింగ్ పాయింట్ గా ఉందంటారు. అది ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన దరిద్రం అంటున్నా. ఈ రాష్ట్రానికి వచ్చిన దరిద్రము. ఇట్లాంటి దొంగలని ఇంకా మనము శారదీలిసి ఆయన మాట్లాడుతుంటే మనం వింటున్నాం. ఈ రాష్ట్రాన్ని వద్దన వాడు, ఈ రాష్ట్రం కోసం డబ్బులు కట్టలతో దొరికిన వాడు ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రి అయితే భాష మంచి కొత్త మాట్లాడుతూ ఉద్యమకారులకు మంచి భాష వస్తుంది. అయ్యా అంటాం, కాలు మొత్తం అంటాం, అయ్యా నువ్వు చేసిన పనులు అమలు చేయమంటాం. భాష ఎప్పుడైనా ఎదుటోడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు మంచిగా మాట్లాడితే మేము కూడా చాలా ఉందాగా మాట్లాడతాం. మేము కూడా చదువుకున్న వాళ్ళం, మేము కూడా ఎంకామ్ ఎల్ఎల్బి చదువుకున్న వాళ్ళం. తెలంగాణ కోసం చాలా సార్లు జైలుకు పోయినాం. రామ్మూర్తి గారు ఇక్కడ ఒక్కసారి వేణు గారికి కూడా అవకాశం ఇద్దాం, తర్వాత మీరు మాట్లాడదురు. కానీ వేణు గారు విన్నారు కదా, ఏం మాట్లాడతారు? మిత్రులు ఎవరు మాట్లాడుతున్నా తెలియదు కానీ వరుస పెట్టినట్టుంది. రామ్మూర్తి గారండి బీఆర్ఎస్ నేత. మేము జర్నలిస్టుల పాత్ర చాలా ఉన్నది. ఇక వాళ్ళు ఒక్కరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబమే చేయలే. మేము కూడా చేసినాం, జర్నలిస్టులు ఢిల్లీలో చేసినాం, హైదరాబాద్లో చేసినాం. అది గుర్తుపెట్టుకొని మాట్లాడితే సరిపోతుంది. ఇప్పుడు ఈ భాషా విషయంలో కేసీఆర్ మించిన వాళ్ళు ఎవరూ లేరు ఈ రాష్ట్రంలో. కేసీఆర్ గారి ఆ రండా అనే పదాన్ని రాజకీయాలకు ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని, కిషన్ రెడ్డి గారిని పట్టుకొని రండా అనవచ్చా? అట్లా మాట్లాడవచ్చా? అదేమో మాట్లాడవచ్చట, ఇదేమో మాట్లాడకూడదట. అదైనా కృష్ణా జలాలకు సంబంధించి, ఇదైనా కృష్ణా జలాలకు సంబంధించి. ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణ ఉద్యమం ఢిల్లీలో ఒక్క నిమిషం మేము చేయలేవరు. నేను మీరు మాట్లాడుతున్నప్పుడు క్షణం కూడా సపోర్ట్ చేయలేదు. గుర్తుపెట్టుకో. గద్దర్ని తీసుకొచ్చి గేట్ కాడ పెట్టుకున్నారు. అందశ్రీ గౌరవం ఇచ్చిరా, కోదండరావు గౌరవం ఇచ్చిరా? ఇదా ఉద్యమకారులది? ఎవరిని గౌరవించారు? జర్నలిస్టులకు గౌరవించరా? మేమే పోయి అడిగాము.
ఆయనకు రాజ్యసభ ఇస్తానంటే వద్దన్నాడు. ఇప్పుడు ఏదో బాగా ఆగు, నేను మాట్లాడిందాం కాదు, మాట్లాడిందాం కాకండి. మీరు భాష తుపాకులు తీసుకుని ఎవరిని కలుస్తావా? తుపాకులు తీసుకొని కేసీఆర్ పట్టుకుని రండా. మేము తెలంగాణ ఉద్యమంలో సాగడానికి సిద్ధపడ్డాం. కేసీఆర్ గారు ఎవరిని కాదు. రామూర్తి గారు గద్దర్ కి మీరు ఎలాంటి ప్రయారిటీ ఇచ్చారండి? ఉద్యమం అందరు చేసిన ఉద్యమం. రామూర్తి గారు గద్దర్ కి మీరు ఎలాంటి ప్రయారిటీ ఇచ్చారు? గద్దర్కి అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే నంది అవార్డుల పేరునే మార్చేసి గద్దర్ అవార్డ్స్ గా ప్రకటించేసింది ఆల్రెడీ. రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మీరు ఎలాంటి గౌరవం ఇచ్చారు గద్దర్? అందశ్రీ జయ జయ తెలంగాణ రాస్తే వచ్చు. ఏం గౌరవం ఇచ్చారు? ఇలా జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతంగా మార్చారు. ఎప్పుడు కేసీఆర్ గారి ఉద్యమకారులు ఉద్యమం చేసిన వాళ్ళు సన్మానించే ప్రయత్నం చేస్తున్నారు. లేని వాళ్ళని తీసుకొచ్చి ఒళ్ళోనైతే కూర్చోబెట్టుకోలేరు కదా. అరే ఉండొచ్చు. కేసీఆర్ నువ్వు ఒక్కడికే కేసీఆర్ కాదు. కేసీఆర్ సమర్థించిన నుంచి వ్యతిరేకించారు. కేసీఆర్ సమర్థించినప్పుడు వ్యతిరేకించినప్పుడు వ్యతిరేకించారు కాదు. 1991 ఎవరు అప్పుడు కాల్సింది? ఇప్పుడు ఎట్లున్నదంటే హత్య చేసిన వాళ్ళే సంతాప సభలు పెట్టినట్టున్నది వీళ్ళ దుర్మార్గమైన చర్యలు. హత్య చేయడానికి ప్రయత్నం చేసింది వీళ్ళు మళ్ళా గద్దర్ గారి గురించి మాట్లాడతారు. ఇది ఎక్కడ అన్యాయం? దీన్ని మాట్లాడుతున్నాం మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆ కాంగ్రెసే లేకుంటే తెలంగాణ లేదు. ఆ కాంగ్రెసే లేకుంటే తెలంగాణ లేదు. రామూర్తి గారు ఉద్యమంతోనే తెలంగాణ వచ్చింది అనేది కేసీఆర్ చెప్పే మాట. మరి అలాంటి ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించిన గద్దర్ కి ఎలాంటి ప్రాధాన్యత దక్కింది? ఇదేనండి నేను అడుగుతున్నా. ఏం మాట్లాడతాడో గద్దర్ శిష్యులం. మీకు గద్దర్ ఇంట్లో 12 సంవత్సరాలు పెరిగిన బిడ్డను, నాకంటే ఎక్కువ. మరి మీకు ఎలాంటి ఫీలింగ్ లేదా? ఆయనకి ఎలాంటి సముచిత గౌరవం దక్కలేదని? రామూర్తి గారు చంపింది ఎవరు? కాల్పులు జరిపింది ఎవరు? దాని మీద పెట్టేది ఎవరు? అంటే చంపిన వాడే సభలు పెట్టాడు. 10-15 ఏళ్ళ రామూర్తి గారు, నేను 20 ఏళ్ళ నుంచి చూస్తున్నా. నువ్వు ఆ పార్టీలో ఉంటే నీకు ఆ గౌరవం లేదు, ఏం లేదు. నువ్వు ఎక్కడ పో, నీకు ఆ గౌరవం లేదు ఆ పార్టీలో. నువ్వు ఎందుకు నేను పదవుల కోసం మిత్రమా, మేము పదవుల కోసమో దేనికోసమో త్యాగాలు చేసిన వాళ్ళం కాదు. మా జీవితాలు మొత్తం కోల్పోయింది తెలంగాణ రాష్ట్రం కోసం. రక్తం వచ్చినట్టు కొట్టినా, హైదరాబాద్ లో దెబ్బలు తిన్నా, చెంచల్ కూడా జైల్లో ఉన్నా, ఇది తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటము. ఏదో పదవుల కోసమో ఎమ్మెల్యే అయితమో ఎంపీ అయితమనో చేయలేదు బ్రదర్. మీరు ఇప్పుడు మీరు కూడా పోరాటం చేసింది కదా. ఓకే, మేము కూడా చూస్తాం కదా. ఉద్యమకారులకు ఇవ్వండి. చాలా మంది ఉద్యమకారులు పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి సమైక్యవాది, తెలంగాణ పోరాటాన్ని అడ్డుకున్నవాడు తీసుకుంటారా? రామూర్తి గారు ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఒక్క నిమిషం అండి, అందరు ప్రాధాన్యత మాకు తెలుసు. మాకు ఢిల్లీలో వేణుగారు ఒక్క నిమిషం అండి, రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఉద్యమంలో మాకు తెలుసు. వేణుగారు మళ్ళీ కంటిన్యూ చేద్ది గారి ఒక్క నిమిషం. చేయలే టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే చేయలే, అన్ని పార్టీలు చేసినాయి. వేణుగారు ఒక్క నిమిషం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రామూర్తి గారు, మీకు అంటే ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు మీ నేతలు? నిజంగా తెలంగాణ ఉద్యమానికి ఐకాన్ కేసీఆర్ గారే. ఆ మాట యాదరెడ్డి చచ్చిపోయినప్పుడు రాజకీయం చేసింది మీ టీఆర్ఎస్ పార్టీ. పోరాటానికి ఆయువు పట్టు యాదరెడ్డి చచ్చిపోయినప్పుడు, ఢిల్లీలో యాదరెడ్డి చచ్చిపోయినప్పుడు మీ టీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసింది. శవాన్ని పక్కకెట్టి మాకు తెలుసు. మేము ఆ శవాన్ని కాబట్టి హైదరాబాద్ ఇచ్చే ప్రయత్నం మేము చేసినాం. మీ టీఆర్ఎస్ పార్టీ చేయలే, శవాల మీద రాజకీయాలు చేసింది. ఏం మాట్లాడుతున్నావు? ఢిల్లీలో నేనున్నా, యాదరెడ్డి శవం మీద కూడా మీ టీఆర్ఎస్ రాజకీయం చేసిరు. మాకు తెలుసు. ఆ శవాన్ని మేము ఎట్లా తీసుకొచ్చినాం? మేము తెచ్చింది, జర్నలిస్టులను పంపించింది, హైదరాబాద్ పంపించింది. ఢిల్లీలో ఉండి ఆ శవాన్ని ప్రయత్నం చేసి
గమనించిన కాంగ్రెస్ పార్టీని ఒప్పించి మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. అది గుర్తుపెట్టుకోండి. ఊకే ఊకటప్పుడు ఎవరు కాదు. అందుకనే ఎవరు పోరాటం చేసిరో రామూర్తి గారు, మరి కాంగ్రెస్ నుంచి ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అంటున్నారు కదా, అలాంటి సోనియా గాంధీని ఇక్కడ నుంచి కంటెస్ట్ చేయించడానికి కూడా చూస్తున్నారు కదా. వాగ్దానాలని నెరవేర్చండి. ఇప్పుడు ఏమంటలేదు, మేము బూతులు మాట్లాడకండి. ఇక నుంచి మీరు మీ ముఖ్యమంత్రి చెప్పండి, బూతులు మాట్లాడకండి. 420 రాష్ట్ర అధికారంలోకి వచ్చారు. 6 గ్యారంటీలు మీరు చెప్పారు, వాటిని అమలుపరచమని చెప్పండి. నేను ఇప్పుడేమి అంటే 100 రోజుల తర్వాత, నేను ఇంతకుముందు కూడా టీవీలో చెప్పాను, 100 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎలా బొంద పెట్టాలో మా శక్తిలో చూపెడతాం. రామూర్తనా ఏం బొంద పెడతావే అమ్మ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏం బొంద పెడతావు కానీ నువ్వు ఆ బానిస బతుకొద్దన్నా నువ్వు రా, నువ్వు బయటికి మంచి గౌరవం ఉంటుంది, రా మంచి గౌరవం ఉంటుంది, ఇండిపెండెంట్ గా పోరాటం చేయి. అన్న నా గౌరవం పక్కన పెట్టే, నేను ఉద్యమకారులు గౌరవం పక్కన పెట్టండి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. ప్రజలకు బూతులు బంద్ చేసి మీకు బూతులలో ఓట్లేసిన ప్రజలకు వాళ్ళకి ఇచ్చిన హామీలు నిలబెట్టండి. దానికి మేము స్వాగతిస్తాం. రామూర్తి గారు, ఈ రోజు మన టాపిక్ బాల్కా సుమన్ ఎందుకంత తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. వేణుగారు ఒక్క నిమిషం, వేణుగారు ఒక్క నిమిషం అండి, వేణుగారు ఒక్క నిమిషం. మా నాయకులు ఎవరైనా కానీ రామూర్తి గారు, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో రామూర్తి గారు, 60 రోజులైనా రామూర్తి గారు ఒక్క నిమిషం. ఈ రోజు మన టాపిక్ బాల్కా సుమన్ అంత తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ మనకు కనిపిస్తోంది. అంటే కృష్ణా జలాల గురించి ఒక నిమిషం అండి, కృష్ణా జలాల గురించి మాట్లాడటమా ప్రస్తుతం హైలైట్ అవుతుంది కదా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర గుర్తులో కొంచెం మార్పులు చేయాలని డిసిషన్ తీసుకోవడమా, లేకపోతే కులగణన, బీసీ కులగణన మీ టైంలో చేపట్టని బీసీ కులగణన ఇప్పుడు చేపట్టడానికి ప్రతిపాదనలు వస్తున్నాయి దీని గురించా, లేకపోతే రిజిస్ట్రేషన్స్ లో టీజీఎన్ వస్తుంది ఇప్పుడు టీఎస్ తీసేసి, మీకు అదేమన్నా బాధ కలిగిస్తోందా? ఇగో మేడం, మేము ప్రజలకు మేమేం చేసినామో 10 సంవత్సరాలు ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి. సరే, మేము కొన్ని మా కార్యకర్తలకు లేదా మా నాయకులకు ఉద్యమకారులకు డైరెక్ట్ ఇవ్వకుండా ప్రజలందరూ మా మనుషులని మేము అందరికి చేశాము కాబట్టి కొంత మాకు ఆడ నష్టం జరిగింది. మమ్మల్ని ఒక 4 లక్షల ఓట్ల మెజార్టీతో మొత్తం రాష్ట్రంలో మేము ఓడిపోయినాం. 4 లక్షల ఓట్లు, 1.8% మాత్రమే. మా శేషయ్య గారికి కూడా అది తెలుసు. కాబట్టి నేనేమంటున్నా అంటే, మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీరు దొంగ సాటున ఎంతో మంది కాంగ్రెస్ కురువృద్ధులు ఉన్నా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తమ జీవితాలు త్యాగం చేసుకున్న ఎంతో మంది ఉన్నా, మీరు దొంగ సాటున వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్న వ్యక్తి, మీకు తెలంగాణ రాష్ట్రం రావడమే ఇష్టం లేదు. మీరు తెలంగాణ కోసం డబ్బు సంచులతోటి తెలంగాణ వాదాన్ని నాశనం చేయాలని చూసిన వ్యక్తులు. రేవంత్ రెడ్డి సీఎం అవడమా లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఎంటబడతాడు, మీ సంగతి చూస్తాడు. మీకు ఇప్పుడైనా మీరు కేసీఆర్ గారిని తిట్టడం మానేసి మీరు ఇచ్చిన హామీల వైపు మీ యొక్క మనసును పెట్టండి. ఇది ఒక్కటే మేము అడుగుతున్నది. మా కేటీఆర్ గారైనా, మా హరీష్ రావు గారైనా, మా నాయకులు ఎవరైనా కేసీఆర్ గారిని ఎవడైనా, ఏ నా కొడుకైనా ఎవడైనా పోరాటంలో ముఖ్యంగా ఈ రాష్ట్రానికి దేవుడు లాంటి ఒక ప్రధాని కేసీఆర్ గారిని మాత్రం నా కొడకల్లారా గుర్తు పెట్టుకోండి. ఈ తెలంగాణ ప్రాంత వికసితానికి కారకుడైన కేసీఆర్ గారిని రామూర్తి గారు, వేణు గారు, ఒక్కసారి శేషు గారు కూడా అవకాశం ఇద్దాం. శేషు గారు మాట్లాడతారు. శేషు గారు చెప్పండి, అంటే ఎక్కడొస్తోంది ఈ ప్రాబ్లం? బూతులు మాట్లాడ ఇప్పుడు ఘనత వహించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు, అది పబ్లిక్ ఫోరమ్స్ లోనైనా, పబ్లిక్ మీటింగ్ లోనైనా, ప్రెస్ మీట్లలోనైనా, డిబేట్లలోనైనా యథేచ్ఛగా మాట్లాడకూడనటువంటి మాటలు కూడా మాట్లాడేస్తుంటారు. వాళ్ళకి ఎందుకంటే ప్రజలంటే భయం లేదు, సమాజం అంటే భయం లేదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు. సన్నాసులు, దద్దమ్మలు, రండ, బుడ్డెరకాన్, దొంగనా కొడక, చెప్పుతో కొడత, కుక్కలు మరుగుతున్నాయి,
వెధవ, అడ్డంగా దొరికిన దొంగ, తాగుబోతు, ఇవన్నీ కూడా చాలా చాలా గొప్ప పార్లమెంటేరియన్ పదాలు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ప్రజల అంటే భయం లేకుండా, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేకుండా ఇష్టారీతిన మాట్లాడేస్తుంటారు. అవే పెద్ద విమర్శలని భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇట్లా తిట్టడం వల్ల తమ అధినేత దృష్టిలో పడటం, ఆ వచ్చేటటువంటి అవకాశవాద పదవులకు ఆశ పడటం ఒకటైతే, రెండోది తిడితే పబ్లిక్ లో పాపులారిటీ పెరుగుతుంది, అట్లాంటి వాళ్ళనే ప్రజలు పెద్ద నాయకులుగా భావిస్తుంటారు. కాబట్టి ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, తర్వాత మీడియా సంస్థలు కూడా వర్సెస్ అనేటటువంటిది వేసి వాళ్ళ మధ్య ఉన్నటువంటి తిట్లను వాటినే మళ్ళీ మళ్ళీ ప్లే చేయటం వల్ల అట్లా మీడియాలో వచ్చేటటువంటి పాపులారిటీకి ఆశ పడుతున్నటువంటి ఈ లీస్ట్ బాదర్డ్ పొలిటీషియన్స్ ఇంతకంటే గొప్పగా ఎట్లా మాట్లాడతారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. మీరు చూడండి, పార్లమెంట్ రికార్డ్స్ నుండి కానీ, అసెంబ్లీ రికార్డ్స్ నుంచి కానీ ఇట్లాంటి మాటలు ఆ ఫోరంలో యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరు కదా. కానీ బయటకు వచ్చిన తర్వాత ఈవెన్ మీకు పార్లమెంట్ లో కొంత మేరకు హుందాగా మాట్లాడుతున్నారు తప్ప, మీరు అసెంబ్లీలు చూసినా, బయట ప్రెస్ మీట్లు చూసినా, డిబేట్లు చూసినా, వాళ్ళ పర్సనల్ పార్టీ మీటింగ్లలో చూసినా ఏ స్థాయిలో మాట్లాడకూడనటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం రాజకీయాల్లో విలువలు లేకపోవటం, విలువలు ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకపోవటం. ఈ పరిస్థితి వల్లనే రాజకీయాలలో ఇంత భ్రష్టత్వం కనపడుతుంది. మనం వీళ్ళ నుంచి ఏమి ప్రజాసేవను ఆశిస్తాం చెప్పండి? వీళ్ళ నుంచి మంచి ఐడియాస్ ఏం ఆశిస్తాం చెప్పండి? వీళ్ళ నుంచి మంచి పరిపాలనా విధానం ఏం ఆశిస్తాం చెప్పండి? వీళ్ళు ఎప్పుడు కూడా రాజకీయ పరమైనటువంటి ఎత్తులు వేసుకోవటానికి, రాజకీయంగా వాళ్ళని గెలిపించటం, వీళ్ళని ఓడించటం అనేటటువంటి ఎత్తులకే పరిమితం అవుతారు తప్ప, మీరు తెలంగాణ మొత్తం రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాలు ఏంటి? ఇందాక రామూర్తి అన్న గారు చెప్తున్నారు, శంకరమ్మకు మనం ఏం గౌరవం ఇచ్చామో కూడా తెలుసు కదా అన్న. శంకరమ్మకు మనం ఇచ్చినటువంటి గౌరవం ఏంటో తెలుసు కదా. శంకరమ్మ ఎన్నిసార్లు మీడియా పరంగా బాధపడినటువంటి విషయం కూడా తెలుసు కదా. శంకరమ్మ కొడుకు చేసినటువంటి త్యాగాన్ని గుర్తించలేనటువంటి గొప్ప ఉద్యమకారులమే మనము. కానీ ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళను మంత్రులుగా చేసి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కొనసాగించినటువంటి ఉద్యమ చరిత్ర ఉన్నటువంటిది మనకే కదన్నా. గద్దరు లాంటి వ్యక్తి పొడుస్తున్న పొద్దు పైన నడుస్తున్న కాలం అంటేనే కదన్నా తెలంగాణ ఉద్యమంలో గజ్జెగట్టి ఎగిరి రోడ్లపైకి వచ్చింది. జయ హే జనని జయ కేతనం అని పాట తోటే కదన్నా తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఎక్కడ పోయిందన్న అంజశ్రీ 10 ఏళ్లలో, ఎక్కడ పోయిందన్న గద్దరన్న 10 ఏళ్లలో, ఎక్కడ పోయిందమ్మ శంకరమ్మ 10 ఏళ్లలో? అంటే ఒక్క కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిందనటంలో సందేహం లేదు, గొప్ప ఉద్యమకారుడే. కానీ ఒక్క కేసీఆర్ వల్లే తెలంగాణ రాలే. భుజం కలిపితే, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కలిపితే కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ఇచ్చిందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి కదా. ఇవాళ తెలంగాణ ఉద్యమం ఏ ఒక్కరిదో కాదు, ఇది తెలంగాణ ప్రజల సమిష్టి ఉద్యమం. దానికి ఆ సందర్భంలో కేసీఆర్ గారు నాయకత్వం వహించారు. కానీ కేసీఆర్ కేవలం తెలంగాణ ఉద్యమకారుడుగానే గౌరవించాలి, కేసీఆర్ ని ఏమి అనొద్దు అనేటటువంటి అభిప్రాయం కూడా మంచిది కాదు. కేసీఆర్ కు ఉండేటటువంటి సముచితమైన స్థానం ప్రజల్లో ఉంటుందనేటటువంటి, కానీ అట్ ద సేమ్ టైం కేసీఆర్ 10 సంవత్సరాల్లో చేసినటువంటి పాలన ఏంటి అనే దాని మీదనే కదా మొన్న రిఫరెండం వచ్చింది. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, దాన్ని కూడా గౌరవించకపోతే ఎట్లా? మనం దాన్ని గౌరవిస్తూనే కాంగ్రెస్ చేసేటటువంటి తప్పులను ప్రజల ముందు నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో మనం వాడే భాష ఏంటి, మనం ఎంచుకున్న వైఖరి ఏంటి అనేదే ప్రధానం అవుతుంది కదా. ఇవాళ మనం ఎంచుకున్నటువంటి వైఖరి ఏంటది? ఇవాళ అధినేత దృష్టిలో పడటానికి ఏ స్థాయి మాటలైనా మాట్లాడేటటువంటి వాళ్ళను కూడా మనం సమర్థిస్తున్నామంటే ఎట్లన్నా? అది బాల్క సుమన్ మాట్లాడినటువంటి మాట చాలా తప్పు. బాల్క సుమన్ పై కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినటువంటి మాట ఆహ్వానించదగినటువంటి పరిణామం కాదు. మీరిద్దరూ తప్పు చేస్తున్నారు కదా. ప్రజలకు మీ వల్ల ఏంటి లాభం? మీ తిట్ల రాజకీయం వల్ల, ఒక్క నిమిషం రామూర్తన్న మీరు చాలాసేపు మాట్లాడారు, ఓపుకుండాలి మీకు. ఈ తిట్ల రాజకీయం వల్ల తెలంగాణ ఔన్నత్యాన్ని పెంచుతున్నారా మీరు? ఈ తిట్ల రాజకీయం వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం జరుగుతుందా? ఎందుకు ఈ స్థాయిలో అధికార పక్షము ప్రతిపక్షము
తెలంగాణ ప్రజల విలువ తీస్తున్నారు? తెలంగాణ రాష్ట్రం యొక్క ఔన్నత్యాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు? కంట్రోల్స్ లో ఉండలేనటువంటి వాళ్ళు మీరు తెలంగాణకి ఏమి నాయకత్వం వహిస్తారు? మీకు నాయకత్వం వహించేటటువంటి అర్హత ఉందని భావిస్తున్నారా? కాబట్టి బాల్క సుమన్ చెప్పుతో కొడతా అంటే కాంగ్రెస్ ప్రతినిధి దొంగనా కొడక. ఏంటి అసలు ఎట్టుపోతుంది తెలంగాణ రాష్ట్రము? ఆయన బుడ్డెరకాలంటే ఈయన రండ. ఏంది ఎట్టుపోతుంది రాజకీయాలు? వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు లిమిట్స్ లో ఉండి రాజకీయాలు చేయాలని కోరుకోవటం లేదా? ఇవాళ కేసీఆర్ ఒప్పుకోవాల్సిందే. కేసీఆర్ టైం ఇద్దామంటే మీ పార్టీలో ఉన్నటువంటి యువ నాయకులకు తొందర ఎక్కువైపోయింది. ఓటమిని అంగీకరించే స్థితిలో లేరు. కేసీఆర్ హుందాగా ఉన్నారు, కేసీఆర్ టైం ఇద్దామంటున్నారు. కానీ మీ 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 పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఇవాళ బయలుదేరినటువంటి బాల్క సుమన్కు ఓపిక లేదు. అరే 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఓపికగా ఉంది కదా, మీరు కొన్ని రోజులన్నా ఓపికగా లేకపోతే రాజకీయ పరిణామాలు ఈ విధంగానే ఉంటాయనేటటువంటి విషయాన్ని గమనించాలి మనం. కాబట్టి రెండు పార్టీలు కూడా బార్డర్స్ ని క్రాస్ చేస్తున్నాయి, రెండు పార్టీలు కూడా లక్ష్మణ రేఖను దాటుతున్నాయి, రెండు పార్టీలు కూడా తెలంగాణ ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధమైనటువంటి రాజకీయాలు చేస్తున్నాయి. అది KRBM విషయంలోనైనా, కృష్ణా వాటర్ పంపకాల విషయంలోనైనా, విద్యుత్ శక్తి సంస్థల దాంట్లోనైనా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోనైనా, ఏ విషయాల్లోనైనా రెండు పార్టీలు ఒకళ్ళపైన ఒకళ్ళు పైసై సాధించాలనుకుంటున్నారు. రాజకీయ కోణంలోనే ప్రతిదాన్ని చూస్తున్నారు తప్ప తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం రెండు పార్టీలు విస్మరిస్తున్నాయనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలా. రామూర్తి గారు ఒకసారి శేషయ్య గారు చాలా విషయాలు చెప్పారు. నేను ఒక్కటే అడుగుతున్నాను. నేను కూడా ఒప్పుకుంటున్నాను, బూతులు మాట్లాడడం పద్ధతి కాదని. ఎవరు మాట్లాడారండి? కేసీఆర్ గారు ఇప్పటి వరకు 60 రోజులలో ఇంతవరకు కూడా మీడియా సమావేశంలో గాని ఎక్కడ కూడా ఒక్క మాట కూడా ఈ ప్రభుత్వం మీద మాట్లాడలేదు. ఎవరు మాట్లాడారు? ఆయన దుబాయ్ పోయి 100 మీటర్ల లోతుని బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతామంటే మేము మాట్లాడకూడదా? వాళ్లకు బట్టలు కూడా తీసుకొట్టాలని ఇక్కడికి పోయి ఆదిలాబాద్ మీటింగ్ లో మాట్లాడితే మేము మాట్లాడకూడదా? మీకు తొండలు ఎక్కిస్తామని మాట్లాడితే మేము మాట్లాడకూడదా? మా కేసీఆర్ గారిని పట్టుకొని రండా అంటే మేము మాట్లాడకూడదా? అంటే ఎవరు మొదలు పెట్టారు? మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు ఒక పెద్ద స్థాయిలో ఉన్న ఒక మాట మర్యాదను, మంచితనాన్ని మర్చి మీరు మాట్లాడుతుంటే మేము ఉద్యమకారులమండి. మా నాయకుడు కేసీఆర్ గారు. రామూర్తి గారు, ఈ సంస్కృతి మొదలు పెట్టిందే కేసీఆర్ అని వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. సో ఏదేమో ఈ తెలంగాణ ఉద్యమంలో అవలంబించిన తీరు వేరండి. అప్పుడు తెలంగాణ పోరాటం లైవ్ లో ఉండడానికి కేసీఆర్ గారు ఈ ఎంతో మంది దుర్మార్గులని తుదిముట్టించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినాం. దాంట్లో భాష కూడా ఒకటి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, దాన్ని నేను కూడా ఒప్పుకుంటున్నా. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఎప్పుడో ఒకసారి మాట్లాడిన మాటలు కానీ ఈయన అదే పొద్దుగా రామూర్తి గారు ఫైనల్ గా ఒక క్వశ్చన్ అండి, టైం అయిపోతోంది. సో మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఒకటే, అంటే ఇంతవరకు బీఆర్ఎస్ నేతలు వెళ్లి కేవలం కలిసి భేటీలు మాత్రమే నిర్వహించారు, రేవంత్ రెడ్డితో కావచ్చు, కాంగ్రెస్ తో కావచ్చు. ఇప్పుడు ఇంకా చేరికలు కూడా మొదలైపోయాయి. మనం చూసాం ఎంపీ పెద్దపల్లి ఎంపీ ప్రస్తుత సిట్టింగ్ ఆయన వెళ్లి ఢిల్లీ వేదికగానే ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారే కండువా కప్పేసి ఆహ్వానించేశారు. మరి ఇలాంటివి ఏమన్నా మిమ్మల్ని ట్రిగర్ చేస్తున్నాయా? అండ్ మీరు ఎక్కడైతే బలవంతులు అనుకుంటున్నారో ఆ ప్లేసెస్ నుంచి కాంగ్రెస్ ఆకర్ష్ ఆపరేషన్ మొదలు పెట్టిందన్న తెలంగాణ మీ అందరికి తెలుసు, తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో పాలిటిక్స్ అనేది డైనమిక్స్ మారుతూ ఉంటాయి. వాళ్ళ రాజకీయంగా మేము ఇక్కడ అదిగాము అనుకుంటే ఖచ్చితంగా మారుతూ ఉంటారు. ఇప్పుడు ఇంతకు ముందు మారిన ఎంపీ కూడా ఇంతకు ముందు కాంగ్రెస్ మా అన్నగారే చెప్పారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, మళ్ళీ టీఆర్ఎస్ లోకి వచ్చాడు, ఎంపీ అయ్యాడు, మళ్ళీ ఇక్కడ గెలవం అనే ఆయన ఒక భయంతో టికెట్ ఇవ్వట్లేదు, సైనికులు ఉన్నారు, ఎంతో మంది లీడర్లు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి నాయకులు కొదవలేరు. కాబట్టి లేదు. కాబట్టి మా పార్టీ ఎప్పటికీ డైనమిక్ గా ఎంతో బ్రహ్మాండంగా ఉద్యమాన్ని మళ్ళా ఉరకలెత్తి వీళ్ళు 100 రోజుల నేను ఎక్కువ టైం తీసుకోండి. ఈ రాష్ట్రం గురించి ఆలోచించే
ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఈ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ హక్కుల కోసం పోరాడుతుంది. అది అధికారంలో ఉన్నా పోరాడుతుంది, అధికారంలో లేకున్నా పోరాడుతుంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది మేము కాదు కాబట్టి కేంద్రంలో ఉన్న అధికారులతోటి మేము కొట్లాడినాం. రేపు ఓకే రామ్మూర్తి ఇక్కడ గారు. ఈ రాష్ట్రంలో మీ అధికారం లేదు కాబట్టి మళ్ళీ కొట్లాడతాం. ఖచ్చితంగా మాది రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకి డిస్కషన్లో పార్టిసిపేట్ చేశారు శేషు గారు అనలిస్ట్, రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నేత అండ్ వేణు గారు జర్నలిస్ట్ అధ్యయన వేదిక. సో థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ అండి. సో చూశారు కదండి, పార్లమెంట్ ఎలక్షన్స్ నేపథ్యంలోనే ఇలాంటి వ్యాఖ్యలన్నీ చేస్తున్నారా? కేవలం భేటీలకే పరిమితం అనుకుంటే అందులో చేరికలకు వెళ్ళిపోతున్నారు. అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఇప్పుడు చేరికలు కూడా జరిగాయి. మార్నింగ్ మనం చూసాం, మనకి బీఆర్ఎస్ నుంచి ఒకళ్ళు వెళ్ళి జాయిన్ అయ్యారు ఢిల్లీ వేదికగా. సో ఇవన్నీ కూడా ట్రిగరింగ్ పాయింట్స్ అనుకోవచ్చా? నేతలు ఇలాగా బాల్కా సుమన్ లాంటి వ్యక్తులు ఇలాంటి చాలా అసభ్యకరమైన అంటే అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తూ ఒకళ్ళపై ఒకళ్ళు దూషణలు చేసుకోవడం బాల్కా సుమన్ చేశారు. మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఇటు కూడా వచ్చాయి. సో ఎవరు చేసినా కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది సరికాదు. సో ఇది వాటి క్వశ్చన్ డిబేట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.